పర్టికులర్గా హిందీ సబ్జెక్ట్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏం రాబోతా ఉన్నాయి, ఏ క్వశ్చన్స్ హిందీలో 10 GPA సాధించడం ఇంత సులువు అనిపించే విధంగా బదులుగా ఆన్సర్ వచ్చేస్తుంది, కౌన్ బదులుగా ఆన్సర్ వస్తుంది. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే ఈ 3 లెసన్స్ నుంచి ఇవ్వటం జరుగుతుంది. తీసుకుంటే సుమిత్రానంద పంత్ కావచ్చు, ముదుల్ జోషి కావచ్చు, దినకర్ కావచ్చు, తర్వాత మీరాబాయి, రవిదాస్, ఏ కవి పరిచయం లేఖ పరిచయం రాసేటప్పుడు 4 పాయింట్స్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. 4 పాయింట్స్ ఏంటంటే అవి बिहार ने कनक कनक में क्या अंतर बताए हैं, रहीम मीराबाई और रैदास के भक्ति में क्या अंतर है. ओके, చాలా ఇంపార్టెంట్. हामिद और अमीना के जो मार्मिक प्रेम को वर्णन करते हुए కాబట్టి अपने मनपसंद त्योहार के बारे में बातचीत करो अपने मित्र संधि. జాగ్రత్త, ఎక్కడెక్కడో గైడ్లు చూస్తుంటారు, అవసరం లేదు. టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్న వాటిని ఎగ్జామ్స్ లో వస్తానని సార్ చెప్తున్నారు. అయితే మీరు మై ఛానల్ ఇంగ్లీష్ విత్ జగదీష్. డియర్ స్టూడెంట్స్, ఈ రోజు 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామినేషన్ లో పర్టికులర్గా హిందీ సబ్జెక్ట్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏం రాబోతా ఉన్నాయి, ఏ క్వశ్చన్స్ చదివితే 10th క్లాస్ హిందీ ఎగ్జామినేషన్లో 10 GPA తెచ్చుకునే అవకాశం ఉందో చెప్పించడం కోసం, అదేవిధంగా మీకు హిందీ సబ్జెక్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో క్లియర్ గైడెన్స్ ఇప్పించడం కోసం సబ్జెక్ట్ రిసోర్స్ పర్సన్, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ హిందీలో మొహమ్మద్ సలీం గారిని రిక్వెస్ట్ చేసి మన ఛానల్లోకి రప్పించడం జరిగింది. సారు అనేక సందర్భాల్లో పిల్లలకి గైడెన్స్ ఇచ్చారు, అదేవిధంగా టీచర్ ట్రైనర్గా కూడా చేశారు. క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ పైన పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. సో సారు గతంలో ఆల్ ఇండియా రేడియోలో కూడా అనేక సందర్భాల్లో పిల్లలకి గైడెన్స్ ఇవ్వడం జరిగింది. అటువంటి సార్ని మన ఛానల్లోకి తీసుకురావడం మన అందరి అదృష్టంగా భావిస్తున్నాను. హిందీలో 10 GPA సాధించడం ఇంత సులువు అనిపించే విధంగా మీకు కొన్ని విషయాలు చెప్పదలిచాను. ముందుగా మనం పేపర్ తీసుకుంటే 60 మార్కులు పేపర్ మనకి పార్ట్ ఏగా మనం రాయటం. ముందుగా అర్ధగత ప్రతిక్రియలో ఉపవాచకం నుంచి పఠిత గద్య రూపంలో మనకి ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం జరుగుతుంది. 1, 2, 3, 4, 5 ప్రశ్నలు ఇవి పఠిత గద్య కిందకి వస్తాయి. అలాగే అపఠిత గద్య 6, 7, 8, 9, 10 ప్రశ్నలుగా ఉంటాయి. ఇప్పుడు ఈ 2 గద్యాలకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ లెసన్స్ ఏమైనా సజెస్ట్ చేయగలుగుతారా సార్? దీంట్లో ఉపవాచక నుంచి ఏ పేరా అయినా ఇవ్వచ్చండి. ఆల్రెడీ ఆ పిల్లలకి ఇవి ఉపాధ్యాయులు ప్రతి పేరాకి క్వశ్చన్స్ తయారు చేయడం ఆల్రెడీ చెప్పి ఉంటారు. అది కాదు మనకి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ అర్ధగాయత ప్రతిక్రియలో పిల్లలు 20కి 20 మార్కులు తెచ్చుకోవాలంటే వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, ముందుగా ప్రశ్నావాచక సర్వనామాల్ని బాగా వాళ్ళు తెలుసుకోవాలి. స్టూడెంట్స్ వినండి, ప్రశ్నావాచక సర్వనామాలు అంటే పిల్లలు మీకు తెలిసి ఉంటుంది. క్యా, కౌన్, కైసే, కహా, కబ్, ఇవి ప్రశ్నావాచక సర్వనామం అంటాం. అంటే ప్రశ్నను మనం సరిగ్గా అర్థం చేసుకుంటే ఒక్క ప్రశ్న ఒక వర్డ్ తీసేసి ఆ స్థానంలో మనం ఆన్సర్ అనేది పెట్టిన క్యా బదులుగా ఆన్సర్ వచ్చేస్తుంది, కౌన్ బదులుగా ఆన్సర్ వస్తుంది. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే పారాగ్రాఫ్ని 1కి 4 సార్లు చదవటమే. అలాగే తీసేసి డైరెక్ట్ ఆన్సర్ రాసినా కానీ మార్క్స్ ఇచ్చే అవకాశం ఉంది, అందరూ ఫాలో అవకాశం ఉంది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే పఠిత కవిత ఇస్తాడు. ఇక్కడ పఠిత కవిత, పఠిత గద్యకి ఏమో మొదట 5 మార్కులు, కానీ అపఠిత గద్యకి 10 మార్కులు, కానీ పఠిత కవితకి మళ్ళీ 5 మార్కులు. ఇవి కేవలము ఆధునిక కవిత అంటే బరస్తే బాధలు, మాముజే అనేదే, మరియు కనకండక అధికారి, ఈ 3 లెసన్స్ నుంచి ఇవ్వటం జరుగుతుంది. విద్యార్థులారా ఈ విషయం గమనించండి. ఇక్కడ కూడా మీరు ప్రతి స్టాంజాలో ప్రతి లైన్ని మీరు ప్రశ్నించడం క్యా ద్వారా కానీ కౌన్ ద్వారా కానీ మీరు ప్రశ్నిస్తే ఇది కూడా ఈజీగా రాయొచ్చు. ఆన్సర్ అక్కడే ఉంటుంది. చేయాల్సింది ఏంటంటే ఆన్సర్ కనిపిస్తూనే ఉంటుంది, దాన్ని మీరు గమనించాలి. ఒకటి ప్రశ్నలో ఉన్న లైన్ అనేది ఎక్కడ ఉన్నది గమనించి దాన్ని చదివి 1కి 4 సార్లు రాస్తే 20 మార్కులు ఎటు పోవు. సూపర్. ఇక్కడ 20 మార్కులు వస్తేనే మీకు 10 GPA వస్తాయి విద్యార్థులారా, అది గమనించండి. ఈ 20 మార్కులు మీరు తెచ్చుకునే విధంగా 20 మార్కులు ఇక్కడ స్కోర్ చేస్తేనే 10 GPA టిప్స్ అయితే మీరు కంపల్సరీ ఫాలో అవ్వండి. అక్కడే ఉంటది కాబట్టి మీరు ప్రశ్న చూసే రాస్తున్నారు. దీని తర్వాత 15 ప్రశ్నలు ఈ రకంగా అర్ధగత ప్రతిక్రియ వస్తాయి. 16, 17, 18, 19 ఇవి లఘు ఉత్తరాత్మక ప్రశ్న, 4 మార్కుల ప్రశ్న అండి. ఇది ఈ షార్ట్ క్వశ్చన్స్ అంటాం. ఇవి కూడా దీంట్లో కవి పరిచయ కానీ లేఖ పరిచయ కానీ, ఇప్పుడు కవులు తీసుకుంటే సుమిత్రానంద పంత్ కావచ్చు, ముదుల్ జోషి కావచ్చు, దినకర్ కావచ్చు, తర్వాత మీరాబాయి, రవిదాస్, అలాగే రహీం బిహారీ. ఇందులో కవి అంటేనేమో కవితలు పద్యాలు రాసేవాడు, లేఖక అంటే మళ్ళీ లేఖక పరిచయం వేరండి. లేఖక పరిచయం మనకి ఈద్గా ప్రేమ్చంద్, అలాగే
ఉపాధ్యాయ్, ఓకే. ఈ రకంగా లేఖక్ అంటే కవితలుగా రాసినటువంటి వాడిని లేఖక్ అంటాం. ఆ లేఖక పరిచయం దీంట్లోంచి కంపల్సరీ గ్యారంటీ క్వశ్చన్ మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఏంటి సార్ అది? ఇందులో ఉన్నటువంటి ఎక్కువగా ప్రేమ్చంద్ లేఖకులు తీసుకుంటే ప్రేమ్చంద్ పరిచయ సాహిత్య పరిచయ దీజీ అని అడుగుతున్నాడు ఎక్కువగా. అలాగే లేకపోతే సుమిత్రానంద పంత్ కానీ, ఓకే, సుమిత్రానంద పంత్ గురించి ఎక్కువగా రిపీట్గా వచ్చాయి ఇది. తర్వాత ఇక్కడ 4 మార్కులు వస్తాయి దీనికి. ఇక్కడ కూడా పిల్లలు ఒక విషయం గమనించాలి ఏంటంటే, ఏ కవి పరిచయం కానీ లేఖ పరిచయం కానీ రాసేటప్పుడు 4 పాయింట్స్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. 4 పాయింట్స్ ఏంటంటే అవి ఆ కవి కానీ లేఖ కానీ పుట్టింది ఎప్పుడు, డేట్ ఆఫ్ బర్త్, అలాగే అతని యొక్క ప్రముఖ రచనలు ఏంటి, అలాగే అతనికి వచ్చినటువంటి పురస్కారాలు బిరుదులు ఏంటి, అలాగే అతని యొక్క ఎప్పుడు చనిపోయారు, అలాగే అయితే ఇంకొక పాయింట్ కూడా ఉంటుంది. విశేషత, ఇప్పుడు స్పెషాలిటీ ఏముంటుంది. ఇప్పుడు సుమిత్రానంద పంత్ ప్రకృతి చిత్రమే బేజోడు కవి, ఇట్లా ఇది అయిపోయిందండి. దీంట్లో మనం బాగా రిపీట్గా వచ్చే ప్రశ్నలు తీసుకుంటే ఇక్కడ 4 మార్కులకు కానీ ఎక్కువగా కవి పరిచయం మరియు లేఖ పరిచయం కాకుండా మన लोकगीत और शास्त्रीय संगीत में क्या अंतर है, हिंदी हमारे सांसों में बसी है, बिहार ने कनक कनक में क्या अंतर बताए हैं, रहीम पानी के बारे में क्या किस चमत्कारिक अर्थ में बताया है, इसके बारे में इट्ला इवी बागा इंते काकुंडा टेसी थॉमस का जीवन हमें किस प्रकार प्रेरित करता है, అలాగే మా బాబా గంగాజీ దాస్ నే క్యా కహా స్వరాజ్ కి నీవు పాఠంలో అలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. తర్వాత మనం ఈ 4 ప్రశ్నలు 16 మార్కులు అయిపోయిన తర్వాత లఘు ప్రశ్నలు అయిపోయిన తర్వాత సేమ్ దీంట్లోనే అభివ్యక్తి సృజనాత్మకతలోనే మనకి ఎస్సే టైప్ క్వశ్చన్ నిబంధాత్మక ప్రశ్నలు ఉన్నాయండి. దానికి క్వశ్చన్ నెంబర్ 20 ఎంత సార్ మార్క్స్ ఎంత? దానికి 8 మార్కులు, 8 మార్క్స్ ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది. సమయం కూడా ఇక్కడ దానికి డబల్ ఉంటుంది సమయం కూడా. అక్కడ 10 నిమిషాల సమయం ఉంటే ఇక్కడ 20 నిమిషాలు. 4 మార్కులకు వచ్చినకి 10 నిమిషాల సమయం ఉంటుంది. ఇవి 8 మార్కులకు వచ్చినకి 20 నిమిషాల సమయం ఉంది. కాబట్టి విద్యార్థులారా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. టైం చాలా ఉంది. రాసేటప్పుడు మనకి నిర్ధారిత సమయంలో రాసే అవకాశం ఉంది. ఇక్కడ పద్య భాగం నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్లు తీసుకుంటే మనం నేను పోయిటరీలో తీసుకుంటే మొదటి లెసన్, తర్వాత ఫస్ట్ లెసన్, తర్వాత కణకణక అధికారి అంటే బరస్తే బాధలు కణకణక అధికారి నుంచి ఎక్కువగా వచ్చింది. అయితే ఇవి 2 మీరు గమనిస్తే ఇవి 2 వీటిని బాగా చూసి దీంట్లో ఉన్నటువంటి ముందు సారాంశాన్ని చదువుకోండి. బరస్తే బాధలు कवि सावन के ऋतु में वर्षा का किस प्रकार वर्णन किया, అలాగే सावन के ऋतु में प्रकृति के वर्णन. సార్ క్వశ్చన్స్ చెప్తున్నారు వినండి, నాకు హిందీ రాదు కానీ మీరు అర్థం చేసుకోవాలి. प्रकृति वर्णन, सावन की ऋतु में प्रकृति ప్రకృతి का वर्णन कवि ने किस प्रकार किया. ఇది తర్వాత కణకణక అధికారి తీసుకుంటే कणकण का अधिकारी पाठ द्वारा क्या संदेश देना चाहते हैं दिनकर जी, कवि दिनकर जी क्या संदेश देना चाहते అంటే మొత్తం ఎసెన్స్ ఆఫ్ ది లెసన్ అది. ఆ ఎసెన్స్ ఆఫ్ ది లెసన్ తీసుకుంటే మరి మనం ఎట్లా ప్రశ్న ఎలా ఇచ్చినా కానీ రాసే అవకాశం ఉంది. సూపర్. దీని తర్వాత మనం గద్య భాగంలోకి వచ్చేద్దాం. అంటే మళ్ళీ సారాంశాల్లో ఒకటి ఆధునిక కవిత ఇస్తాడు, రెండోది ఏంటంటే ప్రాచీన కవిత. రెండు ఉన్నాయి. గమనించాల్సి ఏంటంటే ఆధునిక కవితల కిందకు వస్తే మామూజే అనేది బరస్తే బాధలు మరియు కణకణక అధికారి ఉంటే 3 లెసన్స్ రిపీటెడ్ గా చెప్తున్నారు పిల్లలు. మరి చూడండి 3 లెసన్స్ ఏదైతే చెప్పారు ఆధునిక కవిత. ఆధునిక కవిత నుంచి ఒకటి ఇస్తారు కంపల్సరీ. 8 మార్కుల ప్రశ్న. 20 క్వశ్చన్కి ఒక ఛాయిస్ కూడా ఉందని చెప్పాం మనం. ఆ ఛాయిస్ లో ప్రాచీన కవిత వచ్చే అవకాశం ఉంటుంది. మన ఇంగ్లీష్ లో మేజర్ డిస్కోర్స్ లాంటి పరిస్థితి కనిపిస్తుంది. చాయిస్ ఉంది మనకు కూడా. అంటే నిబంధాత్మక ప్రశ్నలు మాత్రమే ఛాయిస్ ఉంది. ప్రతి నిబంధాత్మక ప్రశ్నకు ఒకటే ప్రశ్న ఛాయిస్ ఉంటుంది. ఇప్పుడు ఒకటేమో ఆధునిక కవిత ఇస్తే ఇంకొకటి ప్రాచీన కవిత నుంచి వచ్చే అవకాశం ఉంది విద్యార్థులారా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు భక్తి పద్ తీసుకుంటే మీరాబాయి और रैदास के भक्ति में क्या अंतर है. చాలా ఇంపార్టెంట్. ఇది చాలా సార్లు వచ్చింది. అలాగే రహీం కి దోహం కా సారాం. రహీం और బిహారీ ఇద్దరు ఉన్నారండి మనకి. అది నీతి దోహే పాఠంలో. ఇక్కడ బిహారీనే గాగర్ మే అప్నే కవిత ద్వారా గాగర్ మే సాగర్ భర్ దియా. ఇది ఒకటి ఇంపార్టెంట్ క్వశ్చన్.
ఈ రెండు మనం రిపీటెడ్గా ఎక్కువగా వస్తున్నాయి. ఇక్కడికి ఏంటంటే 20 ప్రశ్నల్లో 2 క్వశ్చన్లు వచ్చేసినాయి మనకి. ఇప్పుడు 21వ ప్రశ్నకు వచ్చేసరికి గద్య భాగం నుంచి వస్తుందండి. గద్య భాగంలో నిబంధాత్మక ప్రశ్న 8 మార్కులకి 20 నిమిషాల టైం ఉంది. దీనికి 20 మినిట్స్ టైం ఉంది. విద్యార్థులారా మీరు ఇది రాసేటప్పుడు ఎక్కువగా ఏ వస్తున్నాయంటే ఇక్కడ తీసుకుంటే మనం ఈద్గా లెసన్ లోంచి అది ప్రేమచంద్ రాసినటువంటి ఈద్గా లెసన్ నుంచి हामिद और अमीना के जो मार्मिक प्रेम को वर्णन करते हुए इस कहानी को अपने शब्द में लिखे. తర్వాత ఇంకొకటి ఏంటంటే బాగా ఎక్కువగా వచ్చేది దక్షిణ గంగా గోదావరి చెన్నై से राजमंदिर जाते समय लेखक की भावनाएं किस प्रकार होती है. పిల్లలు జాగ్రత్త మరి చెన్నై से రాజమండ్రి जाते समय అది యాత్రా వర్ణన కిందకు వస్తుంది ఇది. దీని తర్వాత అంతర్రాష్ట్రీయ स्तर पर हिंदी लेसन लो. अंतर्राष्ट्रीय स्तर पर हिंदी क्या अंग्रेजी का स्थान ले सकती है. मन सब्जेक्ट इंग्लिश अंग्रेजी का स्थान ले सकती है. इस पर अपने भावों को प्रकट कीजिए. और अनेकता में एकता अनेकता में एकता लाने वाली भाषा हिंदी है. इस पर अपने विचार बताइए. इदोक प्रश्न इंपार्टेंट అంటే అంతర్రాష్ట్రీయ स्तर पर हिंदी నుంచి ఏదో ఒక క్వశ్చన్ కంపల్సరీ అడుగుతున్నాడు. दिन तरवात वच्चेसे लोकगीत अनंत प्रकार है. ये लोकगीत के बारे में अपने हमारे देश में लोकगीत की क्या विशेषता है. गांव में और आज भी गांव में जो लोकगीत बहुत प्राचुर्य है इसके बारे में దీని మీద క్వశ్చన్ ఎప్పుడు అడుగుతున్నాడు అండి. ఎక్కువగా అడిగేది ఏంటంటే లోకగీత్ और శాస్త్రీయ సంగీత్ పర్ ఇది చిన్న ప్రశ్న కింద వస్తుంది. క్యా భేద్ హై క్యా అంతర్ హై ఇది అడుగుతున్నాడు. దీని తర్వాత స్వరాజ్ కి నీవు పాఠం కూడా చాలా ఇంపార్టెంట్. లక్ష్మీబాయి ने स्वराज अपनी देश की रक्षा के लिए यानी स्वराज के लिए नीव बनना जाए पुनाది అవ్వాలనుకుంటుంది. ఇది ఝాన్సీ లక్ష్మీబాయి. ఇది దీని మీద ఒకటి కంపల్సరీ ఒకటి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఝాన్సీ లక్ష్మీబాయి నుంచి ఒకటి అడుగుతున్నాడు. తర్వాత మనకి నెక్స్ట్ లెసన్ వచ్చేసేసి ఇప్పుడు అంతర్రాష్ట్రీయ స్తరపర్ అయిపోయింది కదా. నెక్స్ట్ మనం ధరతీకి సవాల్ అంతరిక్షకే జవాబు అండి. ఇక్కడ 2 లెజెండరీ పీపుల్స్ మనకు ఉన్నారు ఇక్కడ. దీంట్లో ఏపీజే అబ్దుల్ కలాం అండ్ శిష్యురాలు టేసీ థామస్. అబ్దుల్ కలాం గారిని మనం ఇంటర్వ్యూ చేస్తూ దేశంలో ఇంగ్లీష్ లో ఏపీజే అబ్దుల్ కలాం మై చైల్డ్హుడ్ మళ్ళీ హిందీలో తీసుకొచ్చారు. అయితే ఏపీజే అబ్దుల్ కలాం దేశంలో సమస్యని తీసుకొని దాని సొల్యూషన్ రూపించే సందేశం ఇచ్చారు ఆయన. అవే ఏంటంటే ఒక విద్యార్థి ఆ సార్ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఒక విద్యార్థిగా నేను జనాభా సంఖ్యని జనసంఖ్యకు రోకనే కే లియే క్యా భూమిక నిభా సక్తా హూ అదొకటి. అలాగే బాల్ మజ్దూరీకి వ్యవస్థకు రోకనే కే లియే క్యా కర్నా చాహియే. అలాగే కరప్షన్ భ్రష్టాచార ఉన్మూలన కే లియే కాబట్టి ఈ ప్రశ్నలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నటువంటి వాటిని పరిశీలించి సార్ చెప్తున్న విషయాలు ఇవి. ఇదండి ఎక్కువగా క్వశ్చన్ పేపర్లో రిపీటెడ్ గా వచ్చే లెసన్స్ కంపల్సరీగా ఉంది. ప్రశ్నలు వస్తా ఉన్నాయి. కాకపోతే ఇక్కడతో మనకి ప్రోజ్ అయిపోయింది, పోయిటరీ అయిపోయింది, ప్రోజ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చింది మన సాహిత్య విధాయం అంటే డిస్కోర్సెస్ అంటామండి. మనకు కూడా ఉన్నాయి ఇంగ్లీష్ లో. అయితే చూడండి గమనించండి, ఇవి కూడా మీరు రాయగలిగే స్థితిలోనే ఉన్నాయి. ఆల్రెడీ మీరు ప్రాక్టీస్ చేసే ఉన్నారు ఇవి. ఇది మాత్రం దిస్ ఈజ్ ఓన్ ప్రొడక్ట్, మీరు సొంతంగా రాయాల్సినవి ఇవి. సృజనాత్మక అభ్యర్థి అంటాం. దీంట్లో ఎక్కువగా ఆల్రెడీ ఇప్పుడు ఎవరైనా ఒక సెలబ్రిటీని మీరు ఇంటర్వ్యూ చేయడానికి కొన్ని ప్రశ్నలు దారి చేసుకుంటారు. అన్ని సబ్జెక్టులు కామన్ ఉంది. దీని ఇంటర్వ్యూ ఉంది, హిందీలో ఉంది. మళ్ళీ సాక్షాత్కారం అంటాం దీన్ని. సాక్షాత్కారం వచ్చింది. ఇంకొకటి ఏంటంటే కరపత్ర అండి. కరపత్ర అంటే దాన్ని పాంప్లెట్ అంటాం. ఆ పాంప్లెట్ రకరకాలుగా మనం ఉన్నది కాబట్టి అది కూడా చూసుకోండి. తర్వాత డైరీ అండి, దైనందిని మన దినచర్య ఏ రకంగా ఉంటుందో రాసుకోవాలి. అలాగే మీకు యాత్ర వృత్తాంత్ అనేది ఉంది మనకి దక్షిణ గంగా గోదావరి అదే లెసను. ఇంకొకటి ఏంటంటే अपने मनपसंद त्योहार के बारे में बातचीत करो. अपने मित्र के साथ बातचीत करना అది సంవాద కిందకు వస్తుంది. సాక్షాత్కారం ఇందాక మనం చెప్పాము. ఒకటి ఏంటంటే మీ ప్రధాన అధ్యాపక దివస్ కే సందర్భం में ప్రధాన అధ్యాపకి సాక్షాత్కార లీజియే. ఇది ఒకసారి ఎట్లా వచ్చిందండి ఇది. లేక ప్రసిద్ధ ఖిలాడి ఎవరన్నా ఒక ఖిలాడి స్పోర్ట్స్ మ్యాన్ అతని ఇంటర్వ్యూ తీసుకోవటం ఇట్లా సెలబ్రిటీని చేస్తుంది. దీని తర్వాత కరపత్ర అయిపోయింది, డైరీ అయిపోయింది.
ఇంకా వార్తాలాప అయిపోయింది, విజ్ఞాపన అని ఉంటుందండి. దీని తర్వాత అంటే నిబంధన అండి. నిబంధన అంటే వ్యాసాలు అంటాం మనం. వ్యాసాలు ఇవాళ మనం आजकल के जमाने में जो महामारी के रूप में कोरोना जैसी बीमारियां फैल रही हैं वस्तुंदी, इसे रोकने के लिए हम क्या कदम उठाना चाहिए. ఇది నిబంధన కింద కాంటెంపరీ ఇష్యూస్ తీసుకొని వస్తున్నాయి. అలాగే పర్యావరణ ప్రదూషణ ఇది కామన్గా ఉన్నాయి. అలాగే జనసంఖ్య, ఆబాది అంటాం, పాపులేషన్, ఆబాది, అలాగే ఆదర్శ విద్యార్థి అంటాం. ఇవి జనరల్గా వచ్చేటువంటి నిబంధన అండి. పార్ట్ బి కూడా మనకి పార్ట్ బి కూడా వెళ్దాం. అయితే దీంట్లో నారే ఒకటి చూసుకోండి, అంటే స్లోగన్స్ ఒకటి చూసుకోండి, జల సంరక్షణ స్లోగన్స్. అది కూడా ఒక 5 రిపీటెడ్గా వచ్చేవి. పేడ్ చెట్టు మీద కూడా మన స్లోగన్స్, బాలికా సాధికారత మీద స్లోగన్స్. ఇది అయిపోయిందండి. నెక్స్ట్ మనం ఇప్పుడు దీంతో మన పార్ట్ ఏ అయిపోయింది. 60 మార్కులకి చూడండి మనకి స్ట్రైట్ గా అన్ని కూడా చెప్పడం జరిగింది. మరి వీటి నుంచి మీకు ఎక్కువ వచ్చే అవకాశం 150 నిమిషాల సమయం పట్టింది మనకి. 150 నిమిషాలు. ఇంకొక 30 నిమిషాల సమయం మన పార్ట్ బి కోసం 2.5 గంటలు పట్టిందండి. ఇంకా అర్ధగంట ఉంది, అరగంట ఉంది. 30 minutes ఫర్ బిట్ పేపర్. ఇక్కడ ఈచ్ క్వశ్చన్ కి 1.5 minute టైం ఉంది కాబట్టి ఇక్కడ కూడా 1.5 నిమిషం మీరు కంగారు పడుకుని రాసే అవకాశం ఉంది. ఇక్కడ తీసుకుంటే పార్ట్ బి తీసుకుంటే ఫస్ట్ మీకు ఏంటంటే మనకి ఇంగ్లీష్ లాగానే మనకి పార్ట్ ఏ పార్ట్ బి ఎలా ఉంది, ఇక్కడ కూడా 60+20 సేమ్ టు సేమ్ 20 మార్క్స్ బిట్ పేపర్. అయితే విద్యార్థులారా ఒక విషయం గమనించండి, మీరు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. మీ టెక్స్ట్ బుక్ లోనే మీకు ఈ పార్ట్ బి సంబంధించినటువంటి మెటీరియల్, చాలా మెటీరియల్ ఉంది. జాగ్రత్త, ఎక్కడెక్కడో గైడ్లు చూస్తుంటారు, అవసరం లేదు. టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్న వాటి ఎగ్జామ్స్ లో వస్తాయని సార్ చెప్తున్నారు. అయితే మీరు టెక్స్ట్ బుక్ తర్వాత వేరే మెటీరియల్కి వెళ్ళండి, కానీ ముందు టెక్స్ట్ బుక్ లోనే భాషా కీ బాత్ అని ఉంది. ఈ భాషా కీ బాత్ లోనే పర్యాయ శబ్ద్, విలోమ శబ్ద్, అనేక శబ్దం के लिए एक शब्द, उपसर्ग, प्रत्यय, ఆ తర్వాత కారక్, సంధి, సమాస్, తర్వాత రచనాకి అనుసార వాక్యం. మూడు రకాలు ఉన్నాయి. రచనాకి అనుసారం అంటే సరళ వాక్య, సంయుక్త వాక్య, మిశ్రిత వాక్య, ఇంగ్లీష్. అలాగే అర్ధకి అనుసార వాక్యం ఉందండి. అర్ధకి అనుసార వాక్య తీసుకుంటే మనకి 8 రకాలు ఉన్నాయి. విధానార్థక్, ఆజ్ఞార్థక్, ఇట్లా 8 రకాలు ఉన్నాయి. ఇచ్చార్థక్, విషయార్థక్, 8 రకాలు ఉన్నాయి. అందరి పిల్లలు తెలిసిన 9th క్లాస్లోనే చదువుకున్నారు వీళ్ళు. దీని తర్వాత కర్మవాచ్య, కర్తృవాచ్య, భావివాచ్య. ఇది వాయిస్ అంటే ఇంగ్లీష్ లో యాక్టివ్ వాయిస్. తర్వాత కాల్ బదల్నా, భూతకాల్, భవిష్యత్ కాల్, వర్తమాన కాల్. టెన్సెస్ వర్తమాన కాలంలో భేదం ఉన్నాయి, భవిష్యత్ కాలంలో భేదం ఉన్నాయి, భూతకాలంలో చేంజ్ ఉన్నాయి. ఇవి వస్తాయండి కంపల్సరీగా. అది ఇంకొక విషయం మనం గమనించాలి. ఇక్కడ ఏదైతే మనం కవి పరిచయప్పుడు జన్మ నిధన్ అనేది నెంబర్స్ ఉంటాయి చూసారా, ఇయర్స్ అంటే గినతి కింద ఒక ప్రశ్న వస్తుంది. అంకెల్ని అక్షరాలు రాయటం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 1947 అనేది ఉందండి. దీన్ని హిందీలో అక్షరాల్లో ఏమంటారు అంటే 1945. అలాగా దీన్ని అక్షరాల్లో మార్చి రాయటం ఒక క్వశ్చన్ ఇస్తున్నాడు. కాబట్టి వీటిని ఇంకోటి ముహావరే అండి. మనం ఈద్గా లెసన్ నుంచి తీసుకుంటే దిల్ కా చోట్న కావచ్చు, లేకపోతే పరలోక్ సిదర్న కావచ్చు, కలేజా మజబూత్ కన్నా కావచ్చు, ఖైజేకి భేంట్ హోనా కావచ్చు. ఇట్లా ముహావరేలు, ఉపవాచకంలో కూడా ముహావరేలు ఎక్కువ ఉన్నాయి. వీటిని మనం గమనిస్తే ముహావరేలు అంటే ఇడియమ్స్ అంటాం, జాతీయాలు అంటాం. కంబైన్ చేసి ఇది రెండు అంటే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, రెండు ఇంటర్నేషనల్ లాంగ్వేజెసే. కాబట్టి ఇవన్నీ కూడా మీరు చూసుకుంటే దీంతో పాటు ఉపసర్గ, ప్రత్యయ కూడా చూసుకోవాలి. ఇంకోటి మొన్న లాస్ట్ ఇయర్ పేపర్లో తత్సమ్ తద్భవ్ కూడా ఇచ్చాడండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వర్ష ఉంది, వర్ష తత్సమ్ అయితే దానికి బర్సాత్ అనేది తద్భవ్ అవుతుందండి. ఇట్లా ఉన్నాయి. వాగ్ బదులుగా బా రాయటం, షా బదులుగా సా రాయటం, లేకపోతే రాతో క్షాతో, త్రాతో, రాతో వచ్చే అక్షరాలు దాదాపుగా తత్సమ్ శబ్దం ఉంటాయి. ఇట్లా కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఇవి తత్సం తద్భవం మీదుగా దృష్టి పెట్టాలి. దీంట్లో శబ్దాలు బట్టి వచ్చే ఉన్నాయి, వాక్యాలు బట్టి ఉన్నాయి కాబట్టి 2 రకాలు ఉన్నాయి. కాబట్టి మన వ్యాకరణం మీద ఎక్కువగా దృష్టి పెట్టి 4 ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి మీరు ఆప్షన్ ఉంటాయి కాబట్టి ఓవర్ రైటింగ్ లేకుండా కంపల్సరీగా పెట్టి రాయటం వల్ల మీకు 10 GPA తెచ్చుకోవడం పెద్ద కష్టం ఏమి, అసలు ఏ మాత్రం కష్టం కాదు, చాలా ఈజీ. సార్ చెప్పేది అంటే కాకపోతే ఒకటి ఏంటంటే
సమయం సరిపోవట్లేదు అంటున్నారు. ఇప్పుడు మీకు చెప్పిన సమయం చూడండి, అంతా ఒక సమయం ప్రకారంగా మనకి 2.5 గంటలు క్వశ్చన్ 2.5 గంటలు అంటే 10 నిమిషాలు మనకు టైం ఉంది ఒక 4 మార్కుల క్వశ్చన్కి, 20 నిమిషాలు టైం ఉంది 8 మార్కుల క్వశ్చన్కి. అది గమనించాలి మనం. టైం మేనేజ్మెంట్ కూడా చూసుకుంటే కంపల్సరిగా మీకు 10 GPA వస్తాయి. పిల్లలు సార్ మనకి స్ట్రైట్ గా చాలా బిజీ షెడ్యూల్లో కూడా రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చాను, సార్ మనకి కాదనకుండా ఇచ్చేశారు. మరి మీరు దీన్ని ఉపయోగించుకొని కంపల్సరిగా 10 GPA తెస్తారని ఆశిస్తూ ఐ విష్ యూ ఆల్ ది